కుంభరాశి వారు నిజంగా కోటి జన్మల పుణ్యం చేసుకుంటేనే, ఆ పరమశివుని మరియు శనిదేవుని అపారమైన అనుగ్రహం ఉంటేనే ఈ అత్యంత రహస్యమైన ఆధ్యాత్మిక సమాచారం ఇప్పుడు మీ కంటపడుతోంది. దీనిని మీరు నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలోకి రాబోయే కోట్ల రూపాయల అదృష్టాన్ని మరియు దైవిక అవకాశాన్ని మీరు చేతులా వదిలేసుకున్నట్లే అవుతుంది. ఈ వీడియోని కనుక మీరు మధ్యలో ఆపేసినట్లయితే మీ జీవితంలోకి రాబోయే కోట్ల రూపాయల అదృష్టాన్ని మీరు చేతులా వదిలేసుకున్నట్లే అవుతుంది. నిజంగా మీకు విధిరాత బాగుంటేనే, ఆ దైవ సంకల్పం ఉంటేనే ఈ అద్భుతమైన రహస్యం ఇప్పుడు మీకు తెలుస్తోంది. కాబట్టి ఆ చెట్టు ఏంటో, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి శుభ గడియలు వచ్చాయని చెప్పుకోవచ్చు. మీరు గనక ఈ విషయాలను శ్రద్ధగా గమనించి పూర్తి నమ్మకంతో ఆచరించినట్లయితే మీ జీవితంలో మూసుకుపోయిన అదృష్టపు తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఇది కేవలం మాటల కోసం చెబుతున్న విషయం కాదు. ప్రకృతిలోని రహస్యాలను గుర్తించి వృక్షో రక్షతి రక్షితః అనే ధర్మాన్ని నమ్మి చేసే ప్రతి పనిలోనూ ఆ భగవంతుడు మీకు తోడుంటాడు. అసలు ఈ కుంభవారికి ఏ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియోని ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో, ఏ పరిహారం పాటించాలో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు భక్తితో శ్రీమాత్రే నమః అని కింద రాయండి. కుంభరాశి వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. రాశి చక్రంలో 11వ రాశి అయిన కుంభానికి శనిదేవుడు అధిపతి కావడం వల్ల వీరిలో గాంభీర్యం, క్రమశిక్షణ మరియు లోతైన ఆలోచన ధోరణి ఎక్కువగా కనిపిస్తాయి. వీరు స్వతహాగా చాలా తెలివైన వారు మరియు ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషించడంలో వీరికి వీరే సాటి. వీరు సమాజానికి ఏదో ఒకటి చేయాలని తప్పించే గొప్ప మానవతావాదులు. కొత్త ఆవిష్కరణలను, ఆధునిక భావాలను వీరు ఎప్పుడూ స్వాగతిస్తుంటారు. ఇతరుల కష్టాలని చూసి చలించిపోయే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. స్నేహానికి వీరు ఇచ్చే ప్రాముఖ్యత చాలా ఎక్కువ. కానీ ఎవరితోనైనా అంత త్వరగా కలిసిపోరు. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి వ్యక్తిత్వం ఒక గంభీరమైన సాగరం లాంటిది. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్న లోపల నిరంతరం ఏదో ఒక ఆలోచన ప్రవాహం సాగుతూనే ఉంటుంది. స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడే వీరు ఎవరైనా తమను బంధించాలని చూస్తే అస్సలు సహించలేరు. కుంభరాశి వారి కోపం విషయానికి వస్తే వీరు సాధారణంగా చాలా సహనంతో ఉంటారు. చిన్న చిన్న విషయాలకు వీరంత త్వరగా స్పందించరు. కానీ వీరి సహనం నశించిందంటే మాత్రం వీరి కోపం ఒక అగ్నిపర్వతంలా పేలుతుంది. వీరు కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారు ఎంతటి వారైనా సరే నిర్మోహమాటంగా మాట్లాడేస్తారు. వీరి కోపం క్షణికావేశంలా అనిపించినా అది కలగడానికి వెనుక చాలా కాలంగా దాచుకున్న అసహనం ఉంటుంది. కోపం వచ్చినప్పుడు వీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ అది హద్దులు దాటినప్పుడు మాటలతోనే ఎదుటివారిని ఇబ్బంది పెడతారు. అయితే వీరు కోపాన్ని మనసులో పెట్టుకుని పగ తీర్చుకునే రకం కాదు. విషయం తేలిపోయాక మళ్ళీ మామూలు మనుషులైపోతారు. వీరిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైన పని. ఎందుకంటే వీరి ప్రవర్తన ఒక్కోసారి అంచనాలకు అందదు. దైవచింతన విషయాల్లో కుంభరాశివారు చాలా విభిన్నంగా ఉంటారు. వీరు మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. దైవం అంటే ఒక శక్తి అని, అది మనలోనే ఉంటుందని వీరు భావిస్తారు. వీరు గంటల తరబడి పూజలు చేయడం కంటే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడమే నిజమైన భక్తి అని నమ్ముతారు. అయినప్పటికీ వీరి అధిపతి శనిదేవుడు కావడం వల్ల వీరికి ఆధ్యాత్మికతపై లోతైన ఆసక్తి ఉంటుంది. యోగా, ధ్యానం వంటి వాటిపై వీరికి మొగ్గు ఎక్కువ. ముఖ్యంగా ఆపదలో ఉన్నప్పుడు భగవంతునిపై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. సమాజానికి మేలు చేసే పనుల్లో దైవత్వాన్ని వెతుక్కునే తత్వం వీరిది. వీరు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా వీరి మనసు ఎప్పుడూ నీతి మరియు ధర్మం వైపు మొగ్గు చూపుతుంది. కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగులు మరియు రోజులను గమనిస్తే వీరికి నీలం రంగు అత్యంత శుభప్రదమైనది. నీలం రంగు వీరిలోని సృజనాత్మకతను మరియు ప్రశాంతతను పెంచుతుంది. అలాగే నలుపు మరియు ముదురు ఆకుపచ్చ రంగులు కూడా వీరికి కలిసి వస్తాయి. వారంలో శనివారం వీరికి అత్యంత అనుకూలమైన రోజు. ఏదైనా ముఖ్యమైన పనులు లేదా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి శనివారం వీరికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే బుధవారం మరియు శుక్రవారాలు కూడా వీరికి సానుకూల ఫలితాలను ఇస్తాయి.
ఈ రాశివారు ఏ పని చేసినా దాని వెనుక ఒక బలమైన ఆశయం ఉంటుంది. వీరు తమ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసినప్పటికీ తమ పట్టుదలతో మరియు విఘ్నతతో అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. సంప్రదాయాలను గౌరవిస్తూనే నవ సమాజం కోసం పరితపించే కుంభరాశివారు నిజంగానే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే కుంభరాశివారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏమిటంటే వీరు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం మరియు ఆర్థికపరమైన ఆటంకాలు తరచుగా ఎదురవ్వడం. శని ప్రభావం వల్ల వీరి జీవితం కొంత నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించినా ఒక్కసారి అదృష్టం తలుపు తడితే వీరు అపారమైన సంపదను పొందుతారు. కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే ఆ పవిత్ర వృక్షం మరేదో కాదు, సాక్షాత్తు శనిదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన జమ్మి చెట్టు. జమ్మి చెట్టు అంటే కేవలం ఒక మొక్క కాదు, అది విజయానికి ప్రతీక. పాండవులు తమ ఆయుధాలను ఈ చెట్టు మీదే దాచి అజ్ఞాతవాసం ముగించుకుని విజయాన్ని అందుకున్నారు. కుంభరాశివారు కూడా తమ జీవితంలోని కష్టాల నుండి విముక్తి పొంది కోట్ల ఖజానా వంటి ఐశ్వర్యాన్ని పొందాలంటే వారానికి ఒక్కసారైనా, ముఖ్యంగా శనివారం రోజున ఈ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించి ఆ చెట్టు కింద కొంత సమయం కూర్చోవాలి. కుంభరాశివారు నిజంగా ఈ రహస్యాన్ని తెలుసుకుంటున్నారంటే మీ దారిద్ర్యం తొలగిపోయే సమయం ఆసన్నమైందని అర్థం. జీవితంలో ఎప్పుడూ కష్టపడినా ఫలితం దక్కడం లేదని బాధపడేవారికి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఈ జమ్మి చెట్టు ఆరాధన ఒక దివ్యౌషధం. కుంభరాశివారు సహజంగానే దానగుణం కలవారు. ఎదుటివారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. మీలోని ఆ నీతి నిజాయితీలే ఈరోజు మిమ్మల్ని ఈ అద్భుతమైన అదృష్ట మార్గంలో నడిపిస్తున్నాయి. జమ్మి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతోంది. అంటే మీరు చేసే పనుల్లో అపారమైన లాభాలు రాబోతున్నాయని, ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయని అర్థం. శనివారం సాయంత్రం ప్రదోష సమయంలో జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవ నూనెతో లేదా నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కింద కనీసం 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోవాలి. ఇలా మీరు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ వృక్షం నుండి వెలువడే పవిత్రమైన తరంగాలు మీ శరీరంలోని నకారాత్మక శక్తిని తొలగించి మీ మెదడును ఉత్తేజితం చేస్తాయి. కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనలే మిమ్మల్ని కోటీశ్వరులని చేస్తాయి. జమ్మి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న ఏళ్నాటి శని లేదా అర్ధాష్టమ శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు, ప్రకృతిలోని శక్తులను మనకు అనుకూలంగా మార్చుకునే ఒక గొప్ప ప్రక్రియ. కుంభరాశివారు పుట్టుకతోని స్వతంత్ర భావాలు కలిగినవారు. ఎవరి కింద పనిచేయడానికి వీరు పెద్దగా ఇష్టపడరు. సొంతంగా ఏదైనా సాధించాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరి రాశికి అధిపతి శని కావడం వల్ల వీరు జీవితం ప్రారంభంలో చాలా కష్టపడతారు. చిన్నతనం నుండే బాధ్యతలు వీరు భుజాన పడతాయి. కానీ వయసు పెరిగే కొద్దీ వీరి అనుభవం వీరిని గొప్ప స్థాయికి చేరుస్తుంది. కుంభరాశివారు మౌనంగా ఉండి పనులు సాధించుకోవడంలో దిట్టలు. సమాజంలో వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. జమ్మి చెట్టుకు మరియు కుంభరాశి వారికి ఉన్న సంబంధం చాలా విడదీయలేనిది. జమ్మి చెట్టు శక్తివంతమైన విద్యుదయస్కాంత తరంగాలను విడుదల చేస్తుంది. కుంభరాశివారు వాయుతత్వానికి చెందినవారు కావడం వల్ల ఆ తరంగాలు వీరి శరీరంలోని నాడులను శుద్ధి చేస్తాయి. వారానికి ఒక్కసారైనా జమ్మి చెట్టును తాకడం లేదా ఆ చెట్టు నీడలో కూర్చోవడం వల్ల వీరిలోని ప్రతికూల ఆలోచనలు నశించి అద్భుతమైన కార్యసిద్ధి కలుగుతుంది. మీరు కోరుకున్న కోట్ల ఖజానా అంటే కేవలం భూమిలో దొరికే నిధి మాత్రమే కాదు, మీరు చేసే వ్యాపారంలో వచ్చే అపారమైన లాభాలు, ఆగిపోయిన ఆస్తిపాస్తులు తిరిగి రావడం, ఇవన్నీ జమ్మి చెట్టు అనుగ్రహంతో సాధ్యమవుతాయి. విశ్వాసం అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. కుంభరాశివారు తమ జీవితంలో ఎంతో మందిని నమ్మి మోసపోయి ఉండవచ్చు. కానీ ఈ ప్రకృతిని నమ్మితే అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు. జమ్మి చెట్టును శమీ శమయతే పాపం అని అంటారు. అంటే పాపాలను హరించేది అని అర్థం. మీ పూర్వజన్మ పాపఫలాలు తొలగిపోయినప్పుడే ధనద్వారాలు తెరుచుకుంటాయి. కుంభరాశివారు వారానికి ఒక్కసారి జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టి ఆ చెట్టు కింద కూర్చొని శమీ వృక్షం శుభప్రదం అని మనసులో తలుచుకుంటే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
జమ్మి చెట్టు గాలిలో ఉండే బ్యాక్టీరియాని చంపే శక్తిని కలిగి ఉండటమే కాకుండా మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. కుంభరాశి వారు తరచుగా మానసిక ఆందోళనలకు లోనవుతుంటారు. అలాంటి వారికి ఈ వృక్షం ఒక కల్పవృక్షం లాంటిది. కోట్ల రూపాయల సంపాదన అనేది కేవలం అదృష్టం వల్ల మాత్రమే రాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల వస్తుంది. ఆ నిర్ణయ శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని ఈ ఆధ్యాత్మిక పరిహారం మీకు ప్రసాదిస్తుంది. ఈ అద్భుతమైన మార్పు కోసం మీరు కనీసం 19 శనివారాల పాటు నిష్ఠగా ఈ పూజను ఆచరించాలి. ప్రతి శనివారం సూర్యాస్తమయం తర్వాత జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపారాధన చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు మీ పాదాలు నేలకు తగిలి ఆ చెట్టు నుండి వచ్చే ప్రాణవాయువు మీ శరీరానికి తగిలినప్పుడు మీలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దీనివల్ల మీకున్న గ్రహదోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అప్పటి వరకు మీరు చేసే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి మీరు పట్టే ప్రతిదీ బంగారం అవుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉపాధి దొరుకుతుంది. అప్పటి వరకు మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుని మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కుంభరాశి వారు నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించి ఈ పూజ చేయడం వల్ల ఫలితం వేగంగా ఉంటుంది. ఈ ప్రకృతి దేవుడి ప్రత్యక్ష స్వరూపం. రాయిలో దేవుడిని చూసే మనం ప్రాణమున్న జమ్మి చెట్టులో దేవుడిని చూడలేమా? ఆ చెట్టు కింద మీరు గడిపే ప్రతి నిమిషం మీ జీవితాన్ని స్వర్ణమయం చేస్తుంది. కుంభరాశి వారి స్వభావం చాలా నిగూఢంగా ఉంటుంది. వీరు తమ మనసులోని బాధను ఎవరికీ చెప్పుకోరు. లోపల ఎంత బాధమున్నా బయటకు చిరునవ్వుతో కనిపిస్తారు. కానీ ఈ నిశ్శబ్ద పోరాటం వారిని మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. ఈ అలసట నుండి ఉపశమనం పొందడానికి జమ్మి చెట్టు ఒక దివ్య ఔషధం. జమ్మి చెట్టు కింద కూర్చున్నప్పుడు విశ్వం నుండి వచ్చే శక్తిని కుంభరాశి వారు గ్రహించగలరు. శనిదేవుని అనుగ్రహం కలగాలి అంటే అహంకారాన్ని వదిలి ప్రకృతికి శరణాగతి వేడాలి. కుంభరాశి వారు సహజంగానే అహంకారం లేనివారు. కానీ వారికి ఆత్మగౌరవం ఎక్కువ. ఆ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఉండాలంటే ఆర్థికంగా మీరు బలపడాలి. ఆర్థిక బలం చేకూరాలంటే దైవబలం తోడవ్వాలి. ప్రతి శనివారం నియమంగా ఈ పూజ చేయడం వల్ల మీకు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. జమ్మి చెట్టు కింద కూర్చుని మీరు చేసే ప్రార్థన నేరుగా ఆ పరమశివునికి చేరుతుంది. ఇది కేవలం భ్రమ కాదు, మీ జీవితంలో రాబోయే మార్పులే దీనికి నిదర్శనం. కుంభరాశి వారు ఎదురుచూస్తున్న ఆ శుభ సమయం రాని వచ్చింది. మీరు పడుతున్న కష్టాలకు చరమగీతం పాడే రోజు దగ్గర పడింది. ఈ జమ్మి చెట్టు పరిహారం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతోంది. జమ్మి చెట్టు కింద మీరు వెలిగించే దీపం మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని తరిమి కొడుతుంది. కుంభరాశి వారు ఈ 19 వారాల పాటు నిష్ఠగా ఉండి మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. శనిదేవునికి నియమాలంటే చాలా ఇష్టం. మీరు నియమబద్ధంగా ఈ పూజ చేస్తే ఆయన మీకు పట్టాభిషేకం చేస్తాడు. సామాన్యులుగా ఉన్న మీరు కోటీశ్వరులుగా మారే యోగం ఈ జమ్మి చెట్టు ద్వారా మీకు లభిస్తుంది. కుంభరాశి వారు లోక కళ్యాణం కోరుకునేవారు కాబట్టి ఆ భగవంతుడు మీకు ఈ సంపదను ఇచ్చి ఇతరులకు సహాయం చేసేలా చేస్తాడు. కోట్ల ఖజానా మీ తలుపు తట్టబోతోంది. సంసిద్ధంగా ఉండండి. జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. తెలియక ఎంతో మందిని నొప్పించి ఉండవచ్చు. ఆ పాప ఫలాలే మనకు ఆర్థిక ఇబ్బందుల రూపంలో ఎదురవుతాయి. ఈ జమ్మి చెట్టు పరిహారం ఆ పాపాలను ప్రక్షాళన చేసే ఒక పవిత్ర గంగ లాంటిది. కుంభరాశి వారు సాధారణంగా న్యాయబద్ధంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరు ఎప్పుడూ సమతుల్యతను కోరుకుంటారు. కానీ ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ తప్పుతుంది. ఆ బ్యాలెన్స్ను తిరిగి తీసుకురావడానికే ఈ జమ్మి చెట్టు పూజ సూచించబడింది. మీరు చేసే ఈ పూజ మీ జీవితంలో ఒక పునాది రాయి లాంటిది. దీని తర్వాత మీరు చేసే ప్రతి అడుగు విజయానికి దగ్గరగా ఉంటుంది. కోట్ల ఖజానా మీ ఇంటి గుమ్మం వరకు వస్తుంది. లక్ష్మీదేవి చంచలమైనది. కానీ ఎక్కడైతే భక్తి, శుభ్రత మరియు ప్రకృతి పట్ల గౌరవం ఉంటుందో అక్కడ ఆమె స్థిరంగా ఉంటుంది. ఈ పూజ ద్వారా మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి శాశ్వతంగా ఆహ్వానిస్తున్నారు. కుంభరాశి వారి జాతకంలో ఉన్న ప్రతికూల దోషాలను పారద్రోలి అనుకూలతను పెంచే ఈ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకండి. కుంభరాశి వారికి అద్భుతమైన మేధస్సు ఉంటుంది. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు గ్రహగతులు అనుకూలించక మీ నిర్ణయాలు వికటిస్తాయి. ఆ గ్రహదోషాల ప్రభావాన్ని తగ్గించి మీకు విజయాన్ని అందించే శక్తి జమ్మి చెట్టుకు ఉంది.
మీరు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు మీ మెదడులో విడుదలయ్యే సెరోటోనిన్ వంటి హార్మోన్లు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. కుంభరాశి వారు పాత పద్ధతులను గౌరవిస్తూనే కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళేవారు. మీలోని ఆ ఆధునికతకు ఆధ్యాత్మికతను తోడు చేయండి. ప్రతి శనివారం జమ్మి చెట్టు వద్ద మీరు గడిపే 10 నిమిషాలు మీ వారమంతా మీకు శక్తినిస్తాయి. మీ అప్పులు తీరడమే కాదు, మీరు ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. ఇది అతిశయోక్తి కాదు, నమ్మకంతో చేస్తే జరిగే అద్భుతం. ముగింపుగా ఒక మాట: ఆధ్యాత్మికతలో పట్టుదల చాలా ముఖ్యం. మధ్యలో ఆపివేయడం వల్ల ఫలితం ఉండదు. 19 వారాల పాటు ఏ ఒక్క శనివారం కూడా తప్పకుండా ఈ క్రతువును నిర్వర్తించండి. ప్రకృతి మిమ్మల్ని గమనిస్తోంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని కోట్ల రూపంలో మీకు అందిస్తుంది. కుంభరాశి వారు ఇకపై దారిద్ర్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ సువర్ణ కాలం మొదలైంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ఇల్లు ధనధాన్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. మీరు నమ్మిన దైవం మీకు తోడుగా ఉంటాడు. ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. కుంభరాశి వారి అదృష్ట రేఖ ఇప్పుడు మారుతోంది. అది మీ కళ్ళారా చూసే రోజు త్వరలోనే ఉంది. ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో ఈ రోజే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. విజయం మీ ఇంటి చిరునామా అవుతుంది. మీ నిశ్శబ్ద పోరాటంతో, జమ్మి చెట్టు నీడలో పొందే శక్తితో ప్రపంచాన్ని జయించబోతున్నారు. కోట్ల రూపాయల సంపద మీకోసం ఎదురు చూస్తోంది. ఆ సంపదను పొందే అర్హత మీకు ఉంది. నమ్మకంతో ముందుకు సాగండి. అంతా శుభం కలుగునుగాక. శ్రీమాత్రే నమః.